కీర్తనల గ్రంథము 34వ కీర్తన. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ 4 వచనాలే మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఇక్కడ అబీమెలెక్ దగ్గర నుంచి తరిమివేయబడిన తరువాత కీర్తనాకారుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన అని రాయబడి ఉంది. అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత. మొన్నటి దినం ఈ మాటలు చెప్పుకున్నాం. సౌలు తరుముతూ ఉన్నప్పుడు దావీదుని, మరి దావీదు పారిపోయి ఈ యొక్క ఫిలిష్తీన్ల దేశానికి వెళ్ళిపోతాడు. అక్కడ గాతు రాజైనటువంటి ఆకీషు ఉంటాడు. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఇతను ఇజ్రాయేల్ కంట్రీలో గాతు వాడైనటువంటి గొల్యాతును చంపినవాడు ఇతడే, అప్కమింగ్ కింగ్ ఇతనే, కాబట్టి ఇతనేంటి మన దేశానికి వచ్చాడని చెప్పి అతన్ని పట్టుకుని ఆకీషు రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీసుకుని వెళ్ళినప్పుడు దావీదుకి ఇంకొక ఏ మార్గం కూడా లేదన్నమాట. ఎందుకంటే అటు సౌలు తరుముతున్నాడు కాబట్టి ఇక్కడికి పారిపోయి వచ్చాడు. ఇక్కడ ఇతని దగ్గర ఒకవేళ కానీ చంపేస్తే చచ్చిపోవాలి, యాక్చువల్గా జరగాల్సింది అదే. కానీ ఈ కీర్తన దావీదు కృతజ్ఞతతో పాడుకుంటున్న కీర్తన ఇది. కృతజ్ఞత చెల్లిస్తూ నేను ఒక్కడనే కాదు కృతజ్ఞత తెలియచెప్పడం, నాతో పాటు మీరు కూడా వినండి, మనము దేవుని యందు సంతోషించి దేవుణ్ణి స్తుతిద్దాము అని కృతజ్ఞత హృదయముతో ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాడు ఆయన. ఆ కృతజ్ఞత కూడికలో అక్కడ వాళ్ళున్న ఏరియాలో, వాళ్ళున్న ప్రాంతంలో ఉన్న ప్రజల మధ్యలోనే యెహోవాని సన్నుతిస్తున్నాడు అన్నమాట. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండునని. ఈ పాట మరి ఒక ఆషీర్ అనేటువంటి ఒక పాస్టర్ గారు రాశారు కదా, అంత ఫేమస్ అయిపోయింది అది. నిత్యము నేను ఆయన కీర్తిస్తాను, ఏ సమయంలోనైనా ఆయన కీర్తిస్తా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన కీర్తిస్తా, నిత్యము నా నోట ఆయన స్తుతి ఉంటుంది. రండి మనమందరము కలిసి ఆనందిందాము, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను నాకు కలిగిన ప్రతి భయములో నుంచి కూడా నా దేవుడు నన్ను విడిపించాడు అనేది ఆయన సాక్ష్యం పంచుకుంటున్నాడు పాట రూపంలో ఆయన. ఇప్పుడు అబీమెలెకు దగ్గర నుంచి తరిమివేయబడిన తరువాత రచించిన కీర్తన అని రాయబడి ఉంది. ఇక్కడ నేనేం చెప్తున్నాను, అక్కడ ఆకీషు గాతువాడైనటువంటి ఆకీషు రాజు అని చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇక్కడ ఒకవేళ మీకు ఐడియా వస్తే ఐడియా వచ్చి ఉండాలి, అతను ఆకీషు రాజు కదా అని. గాతువాడే, ఫిలిష్తీన్ల దేశంలో ఉన్నటువంటి రాజు అబీమెలెక్ అని రాశారు దాంట్లో. ఇప్పుడు మనము ఐగుప్తు దేశాన్ని చూస్తాం. ఐగుప్తు దేశాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు, లేకపోతే మోషే వచ్చినప్పుడు అక్కడ ఫరో ఉంటాడు, ఇక్కడ ఫరో ఉంటాడు. ఎక్కడ చూసినా ఫరో 1, ఫరో 2, వాడి పేరు ఏదో రాయబడి ఉంటుంది అనమాట. రాజులని అక్కడ ఉన్నటువంటి బిరుదుతో సత్కరిస్తారు. యాక్చువల్లీ నేమ్ వేరే ఏదో వేరే ఉంటుంది, కానీ అతన్ని మాత్రం ఫరో అంటాం మనం. ఫరో 1, ఫరో 2 అంటాం. అంటే ఈజిప్షియన్ కింగ్స్కి బిరుదు ఏముంటుంది అంటే, రాజుగారిని ఏమంటారంటే ఫరో అంటారు అనమాట. ఇంగ్లాండ్ రాజులను ఏమంటారంటే జార్జ్ 1, జార్జ్ 2, కింగ్ జార్జ్ హాస్పిటల్ అని జార్జెస్ అనేటువంటి ఏమంటారు బిరుదులతో వాళ్ళని పిలుస్తారనమాట. ఇక్కడ ఫిలిష్తీన్ల రాజులని అబీమెలెక్ అంటారు. ఫిలిష్తీన్ల రాజులని అబీమెలెక్. మనకు ఆదికాండంలో అబీమెలెక్ కనబడతాడు, మనకి ఎవరి దగ్గర అబ్రహాము గారి దగ్గర అబీమెలెక్ కనబడతాడు. ఇప్పుడు అబీమెలెక్ దగ్గర నుంచి తరిమివేయబడిన తర్వాత అని రాయబడి ఉందంటే ఫిలిష్తీన్ రాజు దగ్గర నుంచి తరిమివేయబడిన తర్వాత. ఈ అబీమెలెక్ అంటే అక్కడ ఏమంది ఆకీషు అబీమెలెక్ అనమాట. ఆయన అక్కడ ఆకీషు రాజు అయినటువంటి అబీమెలెక్, లేదంటే అబీమెలెక్ రాజైన, లేదంటే గాతు రాజు అయినటువంటి అబీమెలెక్, అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు అర్థమైంది, రెండు కూడా ఒకరే. ఎక్కడున్నాడు ఆయన? 21 సమూయేలు దగ్గరికి వెళ్ళిపోదాం. 1 సమూయేలు 21వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోతే 10వ వచనం చదువుతున్నాను నేను. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చాను. గాతు వాడైన గొల్యాతు, అవునా?
అంటే గాతువాడు అంటే వాడు ఫిలిస్తీయుడు. అర్థమైపోతుంది కదా ఇప్పుడు మీకు. ఫిలిస్తీయుడు కదా, గాతువాడు అయినటువంటి గొలియాత్ ఎవరు? ఫిలిస్తీయుడు. ఇప్పుడు ఫిలిస్తీయుడు రాజు అయినటువంటి ఆకీషు. ఇక్కడ మనకి 34వ కీర్తనలో ఉన్నటువంటి అబీమెలెక్ ఆయనే. అక్కడ పారిపోయినప్పుడు జనులందరూ తీసుకుని వెళ్ళి ఆయన పట్టుకుని ఈయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ రాజు దగ్గర ఆయన చెప్తున్నారు, ఇతను ఎవరంటే ఈ సౌలు వేల కొలది హతము చేసినని, దావీదు 10,000 కొలది హతము చేసినని పాటలు పాడిన ఇతను గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనస్సులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను అని రాసింది కదా. బహు భయపడానని రాసిందా? భయపడ్డా దావీదు? మామూలుగా అయితే భయమేమి లేదు దావీదుకి, చాలా ధైర్యవంతుడు కదా. ఇప్పుడు గొలియాతును జయించేటప్పుడు ఎలా వెళ్ళుంటాడు? చాలా పిరికిగా భయంగా మూలల్లోంచి ఆ రోడ్డు చివరి నుంచి వెళ్ళుంటాడా? అందరూ అలా ఉన్నారు, మూలలో దాక్కుని ఉన్నారు. అసలు ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్న అక్కడ సైనికులందరూ ఆ లోయలో మూలను నక్కున్నారు. చాలా రోజుల నుంచి ఆ మూలను ఉన్నారు వాళ్ళు. యుద్ధం ఏమి జరగట్లా, తింటున్నారా మూలలో పడుకుంటున్నారు వెళ్ళి. ఎందుకని? వాడు తిట్లు భరించలేక, వాడు రూపు భరించలేక, వాడి వేషం భరించలేక, వాడు పెట్టే శాపనార్థాలు వినలేక, వాడి నోట్లోంచి వచ్చినటువంటి దుర్భాషల్ని సహించలేక, వాడు తిడుతుంటే భయం వేసేస్తుంది. కొంతమంది నోరుకు మనం భయపడతాం కదా, చాలా భయం వేస్తుంది మనకి. వాళ్ళ దగ్గర సత్తా ఉండని లేకపోని బాబాయ్ నోరుతో పడలేమంటాం మనం. అలా వాడి నోరుతో పడలేకుండా ఉన్నారు వాళ్ళు. ఆ టైంలో దావీదు ఎలా నడిచెళ్ళి ఉంటాడో ఒకసారి ఊహించుకోవాలి మీరు. భయంగా అసలు వెళ్ళలేదు, రొమ్ము విరుచుకొని నడిచాడు ఆ యవనస్తుడు. ధైర్యంగా ఈ వీడెవడరా బాబు, ఎంత ఉన్నాడో లేడో, ఎలా నడిచేస్తున్నాడో అనుకుంటున్నాడు. ఎవరు? గొలియాత్. అలా అనుకుంటున్నాడు గొలియాత్. అనుకుంటున్నా భయమేమీ లేదు, చక్కగా వెళ్ళాడు. అక్కడ ఎదురుగా వెళ్ళాడు. ఏంటి నువ్వు నా ఎదురు ఇలా వస్తున్నావేంటి, నేను ఏమైనా కుక్కనా అని కూడా అడుగుతాడు కదా. అంటే అంత ధైర్యంగా వెళ్ళిన దావీదుకి ఈ పర్టిక్యులర్ సిచ్యుయేషన్లో భయం వేసిందని రాయబడింది. అక్కడ భయం వేసిందని ఉంది కదా. అక్కడ దావీదు అక్కడ భయపడి ఆకీషునకు బహు భయపడెను, చాలా భయపడ్డాడండి. ఎందుకంటే ఇంకేం లేదు, శత్రు దేశంలో ఉన్నాడు, శత్రు రాజు ఎదురుగా ఉన్నాడు. ఎవరినైతే చంపడం ద్వారా అక్కడ జయం వచ్చిందో ఆ సౌలు దగ్గర నుంచి తరం పడుతున్నాడు. దావీదు చాలా భయపడిపోయాడు అన్నమాట. చాలా బహుభయం వేసిందంట. ఎందుకంటే చంపేస్తారు, ఇక్కడ వేరే ఆల్టర్నేట్ లేదని చెప్పి. అప్పుడు అతడు వెంటనే దావీదుకి దేవుడే ఆలోచన ఇచ్చాడని మనం అనుకోవాలి. వెంటనే దావీదు ఉమ్మంతా మొహం అంతా చేసేసుకుంటున్నాడు, నోట్లో నుంచి ఉమ్మంతా ఊసేస్తున్నాడు బయటికి. అలా ఊసేసి అక్కడ ఉన్నటువంటి తలుపుల దగ్గరికి వెళ్ళిపోయి ఏదో గీక్కుంటున్నాడు అనమాట, రాసుకుంటున్నాడు అక్కడ. అప్పుడు వెంటనే రాజు చూశాడు. ఈ మాటలు మనం చదువుదాం చూడండి. భయపడ్డాడు కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యను మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు ఉమ్మి తన గడ్డమ్మ మీదకి కారనిచ్చుచుండెను. వారు అతనిని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీనినెందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. ఇప్పుడు ఇక్కడ మనకి ఆ బహుభయం వేసింది. వెంటనే ఒక ఆలోచన ఆ యొక్క దావీదుకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఆలోచన ఎటువంటిదంటే, వెంటనే యాక్ట్ చేస్తున్నాడు పిచ్చివాళ్ళలాగా. ఆ ఉమ్మంతా గడ్డం మీద వేసుకొని గీతలు గీసుకుంటూ పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఈ రాజు నమ్మేశాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా నమ్మేశారు. ఈ పిచ్చోడిని నా దగ్గర తెచ్చారేంటి, మీకు బుద్ధి లేదా? రాజు దగ్గరికి అసలు ఇలాంటి పిచ్చోళ్ళని తీసుకుని రాదగునా? అసలు ఇంక పౌరుషం వచ్చేసింది అనమాట ఆయనకి. వదిలేండి ఆ పిచ్చోడిని, అసలు పోనీయండి, అసలు రాజు దగ్గరికి ఇలాంటి పిచ్చోడిని తీసుకురావచ్చా అని చెప్పి రాజుకి ఆ బుద్ధిని దేవుడే అక్కడ కలుగు చేశాడు. ఎందుకంటే ఈ కీర్తన అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివినప్పుడు ఆయన చక్కగా రాస్తాడు. ఆయన దేవదూతలను నాకు కావలిగా దేవుడు ఉంచాడు, నాకు కలిగిన భయముల్లో నుంచి ఆయన నన్ను విడిపించాడు, ఆయన నా నీతిమంతులకు శ్రమ కలుగుట ఆయన చూస్తున్నాడు, నీతిమంతునకు కలిగిన ప్రతి ఆపదలో నుంచి ఆయన నీతిమంతులను విడిపిస్తాడు, ఆయన తట్టు చూడగా వారి ముఖములకు వెలుగు కలుగుతుంది, వారి అన్నటికీ లజ్జింపకపోయిరి. ఆ పాట ఆయన ఆ ప్లేస్ నుంచి పారిపోయి మరలా అదుల్లాము గుహలోనికి వెళ్ళిపోయిన, అక్కడ నుంచి అక్కడ రాసి ఉంటుంది అదుల్లాము గుహలోని పారిపోతాడు. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులు, ఇప్పుడు మనం ఇది చదివేశాం, ఇది మనం ధ్యానం చేసేసుకున్నాం ఆ సబ్జెక్ట్ కదా, అది ధ్యానం చేసాం. ఆ తర్వాత అదుల్లాము గుహకు వచ్చాడు. వచ్చిన తర్వాత కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాడు.
దేవుడు అతన్ని తప్పించినటువంటి ఆ సందర్భాన్ని బట్టి, అదే కదా దావీదు అంటే దేవుడికి ఎందుకు ఇష్టం మరి. ప్రతి చిన్న విషయాన్ని బట్టి కూడా దేవుని దగ్గర కృతజ్ఞత చెప్పుకుంటాడు ఆయన. ఆ కృతజ్ఞత వల్లించుకుంటూ నేను ఎల్లప్పుడూ ఎనీ టైం, అది కష్టమే కానీ, అది నష్టమే కానీ, అది ఒక శ్రమే కానీ, నిందే కానీ, బాధే కానీ, ఉపద్రవమే కానీ, భయంకరమైనటువంటి ఏ సిట్యుయేషన్ అయినా ఎల్లప్పుడూ నేను యెహోవాని సన్నుతిస్తాను. నిత్యము ఆయన కీర్తి నా నోట్లోనే. ఇప్పుడు ఎంత భయం పడి, ఎంత అవమానం, ఎంత నింద, ఎంత శోధన, అసలు ఇంకా ప్రాణం మీదకి వచ్చినంత భయం నాకు కలిగినా కూడా, అయినా సరే నేను నిత్యము ఆయన కీర్తి నా నోట్లో ఉంటుంది అని డిక్లేర్ చేస్తూ రండి. ఈ విషయంగా మనం అందరము కూడి సంతోషిద్దాము. ఈ దేవుని గురించిన గొప్ప మాటలు మనము ధ్యానం చేసుకుందామని దావీదు చెప్పినట్లు మనం కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించుట మొదలు పెట్టాలి. కీర్తన నుంచి ఇది నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితి అయినా, ఆ పరిస్థితులు ఎలా ఉన్నా దాంతో మనకి సంబంధం అస్సలు లేదు. కానీ ఎందుకంటే మనకు కలిగిన భయములు అన్నిటిలో నుంచి కూడా ఆయన నన్ను విడిపించెను అని రాయబడి ఉంది. ఇక్కడ చాలా భయాలు ఉంటాయి మనకి కూడా. ఒక భయమా ఏమైనా, రేపటి దినాన మన భవిష్యత్ ఏంటో, మన పిల్లలకి వివాహాలు ఏంటో, అసలు ఎలాంటి వాళ్ళు వస్తారో, అసలు ఈ వివాహాలు సమయంలో మనం చేయగలుగుతామో లేదో, మా పిల్లలు రేపు పొద్దున్న ఎలా సెటిల్ అవుతారు, మాకు అసలు మా ఇంట్లో అన్నీ కూడా ఒకప్పుడు బాగా బ్రతికాము, ఇప్పుడు డబ్బులు చేతిలో లేవు, మేము ఏం చేస్తాము రేపటి దినాన, ఈ రోగం వచ్చింది ఇది తగ్గుతుందా, మేము ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోగలమా, భయంకరమైన పరిస్థితులు బయట ఉన్నాయి. అమ్మజమ్మ ఇందాక ప్రార్థన చేస్తుంది, ఏవో ఖరీదులన్నీ చాలా పెరిగిపోయినాయి అంట, మేము కొనుక్కోలేం కదా, మేము వెళ్ళగలమా, మేము తీసుకోగలమా, ఏంటి ప్రభువా మాకు ఇలాంటి భయం కలుగుతుంది అని ప్రార్థన చేస్తుంది. ఇవన్నీ భయములు. మనకి రేపొద్దున కంఫర్ట్గా ఉంటుందా? క్రైస్తవులుగా మనం అన్య దేశంలో ఉన్నాము, మన మీద దాడి జరుగుతుంది, మన సహోదరుల మీద దాడి జరుగుతుంది, రేపొద్దున మనకి ఈ యొక్క కంట్రీ సేఫేనా? మనం ఇలాగ దేవుణ్ణి ఆరాధించడం, ఆనందించడం అసలు అవుతుందా మనకి? ఇవన్నీ కూడా మనకు కలిగిన భయములు. అంతవరకు వెళ్లకుండా ఎవరిళ్లలో వాళ్ళకి భయాలు. కొంతమందికి రాత్రి అయితే భయం, కొంతమందికి బల్లిని చూస్తే భయం, కొంతమందికి కుక్కను చూస్తే భయం, ఇంకా అన్నీ భయాలే. అంటే ప్రతి వారికి మనకి భయం ఉంటుంది, అన్నిటికీ భయపడతాం మనం. బీచ్ దగ్గర తీసుకెళ్తే మా అబ్బాయి చిన్నప్పుడు చాలా భయపడిపోయేవాడు. ఓ అని సౌండ్ వస్తుంది, అని సౌండ్ వస్తుంది కదా, ఇంకా అస్సలు నా భుజం మీద ఇంకా మొహం పెట్టుకుని కళ్ళు దాని మీద కాంచేసి ఇంకా మళ్ళీ అది తిరిగి దాని వైపు చూసేవాడు కాదు. భయం అంటే కొంతమందికి కొన్ని రకాల ఫోబియాలు ఉంటాయి, అంటే కొన్ని వాటిని చూసినప్పుడు భయం కలుగుతుంది. ఇప్పుడు మనము ఇలాంటి భయాలు కలిగి ఉండవచ్చా? ఇప్పుడు నేను మోనికని అడుగుతున్నాను, నీకు ఏమన్నా భయం ఉందా? దేని గురించి అన్న చీకటి అంటే భయం ఉందా? భయమేనా? రాత్రి పడుకునేటప్పుడు లైట్లన్నీ ఆపేసి ఒక్కదానివే ఉండి ఇంట్లో మేము ఓల్నైట్కి వెళ్ళొస్తామని మీ మమ్మీ డాడీ అడిగి వస్తే మీరు ఒకదాన్ని పడుకోగలవా? పడుకోలేవు. ఇంకా ఇంకొంతమందికి భయాలు చెప్పండి, ఇంకెవరెవరికి ఏం భయం ఉందో? పిల్ల అంటే భయమా? పెద్ద పిల్ల అయితే భయం లేదా? పెద్ద పిల్లి భయం లేదంట, పిల్ల అంటే భయం అంట. అమ్మజ నువ్వు వణుకుపోతావా పిల్లని చూసి? ఓహో, అట్లీస్ట్ చూడలేవు కూడానే. చూసారా ఎలాంటి భయాలు ఉన్నాయో? నిజంగానే నేను కావాలని అడుగుతున్నాను, ఎవరికైనా భయం. ఇదిగో నేను ఇందాక చెప్పినట్లు ప్రకృతిని చూస్తే కొంతమందికి, ఆ వాటర్ చూస్తే, సముద్రం మధ్యలోనికి వెళ్ళి నేను అక్కడ ఆరాంగా పాట పాడుతూ నేను ఆ బోట్లో కూర్చుంటే ఎంతమంది నాకు ఫోన్ చేసి మీకు భయమే లేదా అని అడిగారు. నాన్న మీకు భయమే లేదా? అది ఏమన్నా లేక్ అనుకుంటున్నారా, లేకపోతే పాండ్ అనుకుంటున్నారా? అంటే ఏంటి, చిన్న సరస్సు అనుకుంటున్నారా, చిన్న కొలను అనుకుంటున్నారా? అది నడి సముద్రం మధ్యలోనికి. పోలీస్ వాళ్ళు ఏమీ అనరా? సెక్యూరిటీ ఏమీ లేకుండా వెళ్ళినందుకు ఏం కేసు వేయరా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయి నాకు. మీరు ముందు సెక్యూరిటీ తీసుకోండి, అది ఏమన్నా నది అనుకుంటున్నారా, లేకపోతే చిన్న పాయ అనుకుంటున్నారా? అలా ఎందుకు వెళ్ళారు? ఇన్ని కామెంట్స్ వచ్చాయి, ఇన్ని ఫోన్లు కూడా నాకు వచ్చాయి. గాలి తుఫాను సముద్రాన్ని గద్దించిన వాడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. ప్రకృతిని క్రియేట్ చేసిన వాడు నాతో ఉన్నప్పుడు నాకు భయం ఏంటి? కింద నుంచి ఏదైనా పెద్ద చేప వచ్చి ఇలా తిరగబెడితే ఏం లేదు. సముద్రంలో జీవులు రకరకాలుగా ఉంటాయి, అవి ఏదైనా ఎనీ టైం రావచ్చు, వాటిని ఢీ కొట్టచ్చు, కింద నుంచి వెళ్ళినా పర్వాలేదు, ఇలా వెళ్ళిపోద్ది. అది ఇలా తిరగబడిపోతే నా కూడా గజ ఈతగాళ్ళు ఉన్నా కూడా ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే ఆ బోట్ కింద ఉండిపోతారు మనుషులు. ఇలా చాలా ఇన్సిడెంట్స్లో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జ్ఞానం నాకు తెలుసు, కానీ ఈ యొక్క ప్రకృతిని సృష్టించిన వాడు ఆయన. దావీదుకి అటువంటి నిశ్చయత ఉంది. ఈరోజు మీకు కూడా ఏ భయమైనా సరే దాన్ని సృష్టించిన వాడు నా దేవుడు,
నేను ఆయనకు భయపడితే చాలు, ఆయనకి నేను భయపడితే ఈ భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపిస్తాడు అనే కాన్సెప్ట్తో దావీదు కీర్తన రాస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ కీర్తన నుంచి నేర్చుకోవాల్సింది, ఏ సిట్యుయేషన్ అవనియండి మీరు భయపడొద్దు, కేవలము దేవుణ్ణి సన్నుతించండి, నిత్యము ఆయన కీర్తి మన నోట్లో ఉంచుకోండి. ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా దావీదు మనకు నేర్పిస్తున్నాడు. ఆయన ఇంకా ముందుకు పోయి ఆ కీర్తనలో అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేస్తాను. ప్రతి విషయానికి నేను వెళ్ళి విచారణ చేస్తాను, అంతే తప్ప విచారణ చేస్తాను. అప్పుడు నాకు కలిగిన భయములన్నీ కూడా పక్కకి పారిపోతాయి. అప్పుడు అమాలేకీయులు వచ్చారు, వీళ్ళందరినీ చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు. అప్పుడు చాలా బాధ అయింది. దావీదుని రాళ్ళు తీసి కొట్టాలనుకున్నారు, కూడా ఉన్న ఆ సైనికులు కొట్టాలనుకున్నారు. దావీదు ఒక ఆడది ఏడ్చినట్లుగా ఆ రోజు ఏడ్చాడు. కారణం భార్యలు, బిడ్డలు, పశువులు, సంపద, ఈయన భార్య బిడ్డలే కాకుండా సైనికుల యొక్క భార్య బిడ్డలు అందరూ దోచుకొని పడ్డారు, వెళ్ళిపోయారు. ఆ రోజు ఏం చేయాలో తెలియలేదు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి విచారణ చేశాడు ఆయన. హల్లెలూయా. విచారణ చేసి, నాయనా నేను పోయి ఇదిగో ఎవరైతే చెరపట్టుకుని పోయారో వారిని నేను తరిమితే వాళ్ళు నాకు దొరుకుతారా, నేను వెళ్ళొచ్చా అనే విచారణ చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఖచ్చితంగా నువ్వు వెళితే వారు నీ వశం అవుతారు, నీకు దొరుకుతారు వాళ్ళు, నీవు మరలా తిరిగి వాళ్ళందరినీ తెచ్చుకోగలవు. అప్పుడు దావీదు ధైర్యంతో వెళ్ళాడు. అందుకే మంచిగా చెప్తున్నాడు, నేను ఏ టైంలోనైనా నా దేవుని దగ్గర నేను విచారణ చేస్తాను. హల్లెలూయా. నీతిమంతులుగా యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో కడగబడి మీరు అందరూ ఇక్కడ కూర్చున్నప్పుడు మీలో నుంచి, అంటే మనము నీతిమంతులమే కదా, యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించా, మాకే శోధనలు రావు, ఏ ఆపదలు రావు అని మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో. కానీ నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకమైనవి వస్తాయి. కానీ వాటన్నిటిలో నుంచి కూడా ఆయన వారిని, ఇది అండర్లైన్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా. అవును ప్రభువా, మేము మీ రక్తంలో కడగబడిన నీతిమంతులమే, మాకు వచ్చాయి ఆపదలు వచ్చాయా, శ్రమలు వచ్చాయా? ఈ కీర్తనలో మనకు కనబడుతూ ఉంటాయి శ్రమలు, శోధనలు, ఆపదలు, ఆ తర్వాత దేవదూతలు, కావలి, విడుదల. హల్లెలూయా. ఇవన్నీ కూడా స్పష్టంగా చూడగలుగుతాం. ఆయన అంటాడు, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొంటాయి కానీ నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు, అది ఈ కీర్తనలో ఆయన చెప్పిందే దావీదు. ఇప్పుడు ఆయనకి ఏ భయం లేదు, చీకటి అవుతుంది, భయంకరమైన చీకటి అదుల్లాము గుహ దగ్గర అలుముకొని ఉంది. ఆ చీకటిలో దూరం నుంచి క్రూర మృగాల శబ్దాలు వినబడుతున్నాయి. దావీదుకు బాగా తెలుసు, ఒక పశువుల కాపరిగా అడవులలో పడి తిరిగినప్పుడు ఒక సింహము ఆకలేస్తే ఎలా మూలుగుతుందో, గర్జిస్తే ఎలా అరుస్తుందో, దానికి బాధ వస్తే ఎలాగా ఏ మూలన దాక్కుంటుందో, ఏ మృగం ఎలా అరిస్తే దాని మీనింగ్ ఏంటో దావీదుకు తెలుసు. ఇప్పుడు ఈ అదుల్లాము గుహలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట, సింహపు పిల్లలు, ఇందాక పిల్లి పిల్లకే భయపడిపోయింది అమ్మాజమ్మ, ఇక్కడ సింహపు పిల్లలు సేమ్ పిల్లి పిల్లల్లాగే ఉంటాయి. వాటి అరుపులు సేమ్ చిన్నపిల్లలులాగా. చిన్నపిల్లలు ఏడుస్తున్నారేమో, ఎక్కడైనా చిన్నపిల్లలు పుట్టారా ఈ చుట్టుపక్కల ఎవరున్నారో అనుకుంటాం కొన్ని సందర్భాలు. సేమ్ మన అప్పుడే పుట్టిన పిల్లలు ఏడిస్తే ఎలా ఉంటుందో అలా ఏడుస్తాయి అన్నమాట. అవి ఆ ఏడుపు వినబడుతుంది అక్కడ. వినబడుతున్నప్పుడు దానికి ఇంకా ఆహారము తల్లి తీసుకొని రాలేదు, ఎక్కడికో వేటకు వెళ్ళింది, రాలేదు తల్లి. కాబట్టి అవి ఏడుస్తున్నాయి. కానీ అదుల్లాము గుహ దగ్గరికి, దావీదు దగ్గరికి బర్జిల్లయ్య అనువాడు, ఇంకొక ఆయన ఖర్జూర అడలు, అంజూరపు అడలు, రొట్టెలు, తేనె, జున్ను, పాలు, మంచము, పాత్రలు అన్నీ కూడా ఆయనకి పట్టుకొచ్చి, ఆ పాత్రలు, ఆ పరుపులు, ఆ జున్ను, ఆ తేనె, ఇవన్నీ చూస్తున్నాడు ఆయన. ఇలా చూడు, నేను అడవులలో ఉన్నాను, నేను శత్రువు తరుముతుంటే ఇక్కడ దిక్కులేని వాడుగా ఈ స్థలంలో ఉంటే, ఆ సింహపు పిల్లలు ఈ యొక్క అడవికి రాజు. అది ఆ రాజు పిల్లలకు తిండి లేదు, కానీ ఈ రాజు, హల్లెలూయా, ఈ రాజు బిడ్డకి తిండి. హల్లెలూయా. సింహపు పిల్లలు లేమి కొంటాయేమో, ఆకలి కొంటాయి, దానికి లోపం వస్తుందేమో, నాకు రాదంతే. హల్లెలూయా. ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయనకి దేవుడు ఎలా ప్రొవైడ్ చేశాడో ఇది చూసినప్పుడు, మీరు ఎప్పుడైనా శోధనలో, శ్రమల్లో, ఆపద, ఇరుకు, ఇబ్బంది, భయము ఏం కలిగినా మీకు కీర్తన చదివేసుకోండి. ఎప్పుడైనా భయం వేసిందా? ఇవి చిన్న చిన్న భయాలు. ఇప్పుడు తనకి చీకటిలో భయం వేసింది, తను నమ్మాలన్నమాట, ఈ చీకటిని సృష్టించిన వాడు దేవుడు, ఆ వెలుగును సృష్టించిన వాడు దేవుడు,
ఆయన సృష్టి ఇది చీకటిగా ఉంటే ఆయన సృష్టించిన నా దగ్గరికి ఎవరు వస్తారు ఈ చీకట్లో అని ఒక ఐడియా తనకు వచ్చింది అనుకోండి. ఆ దేవుణ్ణి సృష్టికర్తగా తను చూసింది అనుకోండి, ఆ చీకటి భయం ఈ రోజే తనలో నుంచి పోతుంది ఖచ్చితంగా. ఇంకా ఈ పరిస్థితులను చూసినప్పుడు ఈ పరిస్థితులను దేవుడే అలౌ చేశాడు. మొన్నటి నుంచే చెప్తున్నాను నేను. ఒక శోధన వచ్చినా ఒకడు షిమి అనేవాడు దావీదుని తిట్టినా దావీదు ఒక మాట అన్నాడు, దేవుడు కనుక వాడికి పర్మిషన్ ఇవ్వకపోతే వాడు నన్ను తిట్టలేడు అన్నాడు. అప్పుడు నేను చాలా ధైర్యం తెచ్చుకున్నాను. నిజమే, నన్ను చాలామంది మాటలు అంటారు, తిడతారు, ఎందుకంటే మిమ్మల్ని రక్షణలోనికి నడిపించినందుకు. ఇంకా అంతకుమించి శత్రువులు ఎవరో నాకు ఉండరు. రక్షణలోనికి వచ్చినప్పుడు పాస్టమ్ గారికి ఏం పని ఉండదు, 24 గంటలు ప్రార్థనలు, ఇంట్లో ఎవరిని ఉండనివ్వరో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి అస్తమాను ప్రార్థనలు అనేటువంటి తిట్లు అనేకమని తగిలే. నేను చాలా సాఫ్ట్గా చెప్పాను కానీ అంత సాఫ్ట్గా తిట్టరు, చాలా భయంకరంగా ఉంటుంది. ఇలాంటి మాటలు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ రోజుకి ఎంత ఉంది, నేను పరిచర్య స్టార్ట్ చేసిన డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా మనుషులు మారుతున్నారు కానీ వాళ్ళు అవే తిట్లు ఇంకా రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఏం జరిగాయని, వాళ్ళు ఏం బాగుపడ్డారని, వాళ్ళకి ఏం కార్యాలు జరిగాయి, ఒకే అంశాన్ని పట్టుకుని ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళకి ఏమొచ్చిందని, వాళ్ళకి ఎప్పుడు అంతా బాగుందని అని మనలో అనేక మందిని చూసి వ్రేలు పెట్టి చూపించి మనల్ని తిరస్కరించి మనల్ని అంటూ ఉన్నప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం, మనం దిగులు పడిపోతూ ఉంటాం, మనం దిక్కుతోచని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ దావీదు ఈ మాటలు అన్నిటినీ బట్టి ఆయన ఏమంటున్నాడంటే, నేనైతే వాటిని అన్నిటినీ అస్సలు పట్టించుకోవట్లేదు. వస్తాయి, ఆపదలు వస్తాయి, మాటలు అంటారు, దిగులు, ఇవన్నీ కూడా జరుగుతాయి, కానీ నేను మాత్రం దేవుణ్ణి స్తుతిస్తాను. ఇదే నా యొక్క సాక్ష్యము, కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుకుంటున్నాను. రండి మనం అందరము కూడి కలిసి మనము ఆరాధన చేసుకుందాం. దావీదు ఈ 40 రోజులు నేను దావీదునే తీసుకుని మాట్లాడుతూ ఉన్నాను మీకు. ఎందుకంటే ఈ 40 రోజులు మనకు అయ్యేటప్పటికి ఆయనకి 10 సంవత్సరాలు పట్టుండొచ్చు, కానీ మనం ఈ 40 రోజుల్లో గొప్ప గొప్ప విజయాలు చూడబోతున్నాం. ఎందుకంటే ఈ శ్రమ, ఈ శోధనలో మనలో అనేక మంది వెళుతున్నారని నాకు తెలుసు. కొన్ని సంవత్సరాలుగా మన ముందున్నటువంటి పరిస్థితులన్నీ, మనం వెనుకున్న పరిస్థితులు, మన ప్రక్కన్న పరిస్థితులన్నీ చాలా మనకు అనుకూలంగా లేవని తెలుసు. దేవుడు అంట తన దూతను కావలిగా ఉంచుతాడు. 7వ వచనం చూడండి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ కావలి ఉండి వారిని రక్షించును. ఇప్పుడు మనకి రాత్రిపూట కలుగు భయమునకైనను, పగటిపూట సంచరించేటువంటి ఎటువంటి తెగులు బాణమునకైనను, ఎటువంటి రోగమునకైనను మనం ఎంత మాత్రం కూడా భయపడకుండా ఉండాలని కీర్తనకారుడు ఆ యొక్క కీర్తనని రాస్తున్నాడు. ఇప్పుడు రాత్రిపూట వచ్చే ఏ భయము ఈ రోజు నుంచి మోనికకి రాదు. ఎందుకంటే నిత్యము ఆయన దూత ఆయన చుట్టూ, ఆమె చుట్టూ కావలి ఉంటుంది. ఎందుకంటే దూతలు కాదు, ఒకే దూత, వెనక ముందు ప్రక్కన ఇరుప్రక్కల పైన క్రింద చీకట్లో అడవిలో ఎడారిలో ఎక్కడైనా సరే సింగిల్ అంతే. దేవుని యొక్క ఒక్క దూత చాలంట. ఆయన దూత కావలి ఉండి మనకేం చేస్తుందంట, రక్షిస్తుందంటండి. యెహోవా యందు ఎవరి చుట్టూ అంటే యెహోవా యందు. ఈ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు సాతానికి భయపడొద్దు, సమస్యకి భయపడొద్దు, అప్పుకి భయపడొద్దు, రోగానికి భయపడొద్దు, ప్రకృతికి భయపడొద్దు, వచ్చినటువంటి ఏ శోధనలకి కూడా భయపడొద్దు. ఎప్పుడు అంటే మన దేవుడు వీటన్నిటికంటే అతీతుడు అని నమ్మినప్పుడు, వీటన్నిటినీ సృష్టించిన వాడు ఆయన అని నమ్మినప్పుడు. ఇప్పుడు మనకి శోధన వచ్చింది, ఇందాక అదే మొదలుపెట్టాను నేను. శోధన వచ్చి ఈ షిమి అనేవాడు తిట్టాడు, దేవుడు అలౌ చేశాడని దావీదు నమ్మాడు. ఈ షార్ట్ సాగర్ మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. క్రిందన కామెంట్లో ఒకళ్ళు ఏం పెట్టారంటే, అమ్మ శోధన అనేది దుష్టుడి నుంచి వస్తుంది అని కొంతమంది సేవకులు చెప్తూ ఉంటారు, మీరు మనల్ని ఎవరైనా తిట్టడం, శోధన రావడం దేవుడి దగ్గర నుంచి వచ్చిందని చెప్తున్నారు, మరి ఏది కరెక్ట్ అని వాళ్ళు పాపం తెలుసుకోవడానికి అడిగారు. నన్నేమి అనడానికి కాదు, వాళ్ళు తెలుసుకోవడానికి అడిగారు. అంటే శాతాను వచ్చిందా, మరి దేవుడే పెట్టాడా అంటే శాతాను అలౌ చేయబడతాడు అంతే. శాతానికి పర్మిషన్ ఇస్తే వాడొచ్చి మనల్ని శోధించడానికి కూడా దేవుని పర్మిషన్ కావాలి, అదొకటి జ్ఞాపకం పెట్టుకోండి. వాడి దగ్గర నుంచే వచ్చింది, కానీ వాడికి పర్మిషన్ ఇచ్చిన వాడు ఎవరు? దేవుడే. కొన్నాళ్ళు మీకు పరీక్షలు ఉంటాయి. యోబే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అక్కడ, అంతే కదా. యోబు మనకి ఆ యోబు చుట్టూ ఏముంది? దేవదూత కావలి ఉంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యోబుకు తనకి కలిగిన సంపదకి, తనకి కలిగిన బిడ్డలకి, తన పరివారం అంతటి చుట్టూ ఏముంది? కంచె ఉంది, దూత కావలి ఉన్నాడు. అప్పుడు ఈ దుష్టుడు వెళ్ళి అడుగుతున్నాడు దేవుణ్ణి. అడిగినప్పుడు కొంచెము కంచె ఇలా తీశారట దేవుడు,
చిన్నది పర్మిషన్ ఇచ్చారు. చిన్నదే, మొత్తం ముట్టుకోవడానికి వీల్లేదన్నాడు ఆయన. చిన్న కంచె తొలగిస్తే అప్పుడు శోధకుడు వచ్చి శోధించాడు. ఒకే రోజులో అన్నీ పోయాయి. ఒకే రోజులో బిడ్డల్ని, ఆస్తిని, పనివారిని అంతా కోల్పోతే మళ్ళీ వెళ్ళి శోధకుడు అన్నాడు, మంచి ఆరోగ్యం ఉంది, అన్నీ బాగున్నాయి, నువ్వు ఆరోగ్యాన్ని ముట్టుకుని చూడు అన్నాడు మళ్ళీ. అప్పుడు వెళ్ళి ఆయనకి కలిగిన ఆరోగ్యాన్ని కూడా తీసేసినప్పుడు ఆయన అప్పుడు కూడా యెహోవానే నేను సన్నుతిస్తాను, నా దేవుడే ఈ బాధల నుంచి నన్ను విడిపిస్తాడు, నా విమోచకుడు సజీవుడు, రేపటి దినాన్ని నేను ఆయన్ని చూస్తాను, సజీవుడనై నేను ఆయన్ని చూస్తానని ఆయన కూడా కీర్తన పాడాడు. హల్లెలూయా. కాబట్టి ఏ శోధన వచ్చినా కూడా ఆయన అలౌ చేస్తేనే మీకు వచ్చింది. శోధనలో జయం పొందుకోవాలి. శోధనతో పాటు దానిని తప్పించుకునే మార్గం కూడా ప్రక్కనే దేవుడు పెడతాడని వాక్యం సెలవిస్తోంది. ఈ శోధన టైం ఎంత టైం అండి అంటే అబ్రహాంకే చెప్పలేదు ఆయన. ఎంత గొప్ప స్నేహితుడో దేవునికి. ఇంకేంటయ్యా ముసలైపోతున్నాను నేను, నాకు 100 సంవత్సరాలు వచ్చే సంవత్సరం నాకు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్, సిల్వర్ జూబ్లీ అయిపోయిందని చెప్తున్నాడు ఆయన. అన్ని జూబ్లీలు అయిపోతున్నాయంటే ఆగు, నీకు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు అని చెప్పాడా? చెప్పలేదు. నువ్వు బయలుదేరన్నాడు, బయలుదేరినప్పుడు 75 అయినా చెప్పలేదు. మార్గంలో ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. ఆ స్నేహితుడు అంత వాడికే చెప్పలేదు. మరి నీకు ఇన్ని రోజులు ఉంటాయని రాసిస్తారేంటి లిల్లీ గారు మీకు? ఎన్ని రోజులు ఉంటాయో దానిలో నీ భక్తిని ఎలా నిలుపుకుంటావో. నీవు శోధన గుండా వెళుతున్నప్పుడు జాగ్రత్త, నీవు నీ భక్తిని గట్టిగా పట్టుకో, కాపాడుకో. ఆ శోధన సమయంలో నీవు శోధింపబడిన పిమ్మట సువర్ణంలాగా బయటికి రావాలి. హల్లెలూయా. సువర్ణంలాగా నువ్వు అవ్వాలని ఆ శోధనలో కొలిమిలో నిన్ను వేసి నేను చూస్తానే ఉన్నాను. ఏమవ్వదు నీకు, నువ్వు జాగ్రత్తగానే బయటకు వస్తావు. శోధన వస్తుంది, రోగం వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది. సహజంగా మనుష్యులందరికీ కలిగేటువంటి నీతిమంతులకు అనేకమైన ఆపదలు. అసలు ఏ ఆపద లేదు, ఏ శోధన లేదు, ఏ అప్పు లేదు, ఏ బాధ లేదు. మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులమే, మంచిగా ప్రార్థన చేసుకుంటే ఇవేమీ మాకు రావు, మీకు ఎందుకు వస్తున్నాయి? మీ చర్చిలో ఇలా మీ చర్చిలోనే వస్తాయేమో ఇలాంటివన్నీ. చర్చి మానేసి చూడండి, చర్చి మారి చూడండి, ఈ బోధలు కూడా జరిగాయి మన చర్చి వాళ్ళకి. చర్చి మానేసి చూడండి, ఇంకొక చర్చికి రండి, మా చర్చికి రండి. మా పాస్టర్ గారు అయితే ఇలా ప్రార్థన చేస్తే అలా బ్యాంక్లో బ్యాలెన్స్ పెరిగిపోతుంది. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయని అనేక మంది మనుషులు చెప్తున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, నేను క్రమక్రమముగా ఆశీర్వదిస్తా, నిన్ను క్రమక్రమముగా దీవిస్తా, ఒకేసారి కాదు. అది అక్కడ ఇస్సాకు దగ్గర నుంచి చెప్తున్నాడు. నీవు నమ్మకంగా ఉంటే నేను నీకు దీవెనలు, ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు. నమ్మకత్వం ఎప్పుడు రుజువు చేయబడుతుందండి? మీరు పరీక్షించబడినప్పుడు. నమ్మకత్వాన్ని ఎప్పుడు రుజువు చేస్తారు? నువ్వు పరీక్షించబడినప్పుడే కదా. పరీక్షలు లేకుండా ఎవరికైనా ప్రమోషన్ ఉందా? ఏమీ లేదు. కాబట్టి 40 దినాల్లో మనం ఫైనల్ ఎగ్జామ్స్లో ఉన్నాము, మనం అంతా ముందుకు వెళుతున్నాము. ఖచ్చితంగా దేవుడు అద్భుతం మన పక్షముగా. అసలు ఈరోజు కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత 2-3 సార్లు చదవండి, హృదయంలోనికి తీసుకోండి. ఒకవేళ మన అవిధేయత ద్వారానే శోధనలు మనకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మనమే తెచ్చుకుంటాం, కొన్ని మనం తెచ్చుకోవడం ద్వారా వచ్చాయి. వాటిని క్షమించమని అడిగితే క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు మరలా అవకాశం ఇస్తారు. మళ్ళీ మీరు పడిపోతారు, మళ్ళీ అవకాశం ఇస్తాడు. 3 మార్లు 4 మార్లు, దట్స్ ఆల్. తర్వాత నుంచి ఇంకా చేయి విడిచిపెడతారు. జాగ్రత్త, మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. 77 మార్ల మట్టుకు పడిపోయినా క్షమిస్తాడు. కానీ నువ్వు చేసిన దాని యొక్క ఫలితం ఇక్కడ అనుభవించాలి. అదొకటి జ్ఞాపకం పెట్టుకోండి. మిమ్మల్ని క్షమిస్తాడు ఆయన, మిమ్మల్ని ఏం అండు. ఓకే, సారీ చెప్పారా, ఇట్స్ ఓకే చెప్తాడు ఆయన, నో ప్రాబ్లం. నేను మర్చిపోయినలో వెళ్ళమ్మా అంటారు. కానీ నువ్వేం విత్తావో వాటి పంట నువ్వు కోసుకుంటావు. అది రాజ్యాంగం, అది చట్టం, దేవుని యొక్క రాజ్యాంగం. దాన్ని ఆయన కూడా ఏమి కూడా చేయలేడు. 3 మార్ల మటుకు నువ్వు తెలియకుండా చేసావు, అప్పుడు ఆ 2 క్షమించబడతాయి. 2 క్షమించబడతాయి అంటే అంతే కదా. చిన్నపిల్లలు, వాడు 2 సంవత్సరాలు వెళ్ళి ఇది పీకేశాడు అక్కడ, అది కింద పడిపోయింది. ఏదో ఒక దెబ్బేస్తావేమో కోపం మీద, అంతే. ఒరే నువ్వు ఇది కొనివ్వరా, కొనిచ్చే వరకు నేను వదల. దీని యొక్క భారం వాడి మీద వేస్తాం, మా పిల్లోడి మీద వెయ్యం. పెద్దోళ్ళు వాంటెడ్గా చేశారు. అప్పుడు ఈవెన్ కారుకి ఇంకొక కారు వచ్చి గుద్దితే వాంటెడ్గా జరిగిందో లేకపోతే ఇది అడ్డొచ్చే జరిగిందో అయినా మనం ఆ కారుకి రిపేర్ అంతా చేయించాలి, మనమే పెట్టుకోవాలి కదా. మనం ఆ కాస్ట్ భరించాల్సి వస్తుంది. నేను అది చెప్తున్నా మీకు. తెలిసి మీరు తప్పు చేస్తే ఆ కాస్ట్ నువ్వు భరించాల్సి ఖచ్చితంగా వస్తుంది. మరి అనేకమైన సందర్భాల్లో మనం చాలా అబద్ధికులుగా, అబద్ధములు ఆడేవారుగా మనుషులు ఉంటారు. బొంకేస్తారు అనడానికి ఇలాంటివే. కారు యాక్సిడెంట్లు అన్నిటిని సర్వే చేశారంట.
బైక్ యాక్సిడెంట్స్, కార్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా సర్వే చేసి సీసీ క్యామ్స్లో చూసి పోలీస్ స్టేషన్లో ఏమి జరిగిందో, జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు, ఫైనల్గా ఎవరిది తప్పు అన్నారు, ఇవన్నీ చూస్తే ఎవడైతే గుద్దేశాడో, తప్పు చేశాడో, ఈ రోజు వరకు గుద్దిన ఏ వ్యక్తి కూడా నాదే పొరపాటుగా గుద్దనని ఈ రోజు వరకు చెప్పలేదంట. అసలు రిపోర్ట్స్లో లేవంట. అంటే మనం చేసింది ఎంత మాత్రం కూడా మనం ఒప్పుకోమని అర్థం. నేనే రాంగ్ రూట్లో వచ్చాను సార్ అని ఒక్కరు కూడా చెప్పలేదంట ఇప్పటి వరకు రిపోర్ట్స్లో. నేను రాంగ్ రూట్లో వచ్చాను, నేనే పొరపాటుగా ఫాస్ట్గా యాక్సిలేటర్ మీద నొక్కేసాను, లేకపోతే ఇంకోటి నేనే వచ్చానండి, పొరపాటుగా ఏదో ఆలోచించానండి అని ఎవ్వరు చెప్పలేదంట. కానీ సీసీ క్యామ్స్లో చూస్తే ఎవరు వచ్చారో వాళ్ళకి తెలిసిపోద్ది. వీడు నేను కాదంటాడంట, వాడు నేను కాదంటాడంట. ఒకసారి చూసారా? ఎవ్వరు కూడా వారి తప్పిదాన్ని వారు ఒప్పుకోలేని నైజాన్ని మనం మొత్తానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నేను మూల్యం గురించి మాట్లాడుతున్నా. తెలిసి చేస్తే మూల్యము చెల్లించాలి. తెలియక చేస్తే అక్కడ క్షమించబడతావు, ఇక్కడ క్షమించబడతావు. అక్కడ మూల్యం చెల్లించక్కర్లేదు, చిన్న బిడ్డవి పో అంటారు. ఇక్కడ నీవు ఆ వెల అర్థమైపోయింది కదా మీకు అందరికీ. ఆ వెల చెల్లించే వాళ్ళు మీలో కొంతమంది, తెలియక చేసిన వాళ్ళు, తెలిసి చేసిన వాళ్ళు. పోన్లే, ఎనీవే ఏది ఏమైనా దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఈరోజు దావీదు మన ముందున్నాడు, ఆయన డ్యాన్స్ వేస్తున్నాడు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆయన నాట్యం ఆడుతున్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయన సితారా పట్టుకుని ఉన్నాడు, ఆయన బయట రాయి మీద కూర్చున్నాడు, ఆయన మీటుతున్నాడు ఆయన. అబ్బా ఇంకా ఆయన ఇదే పాట. ఆ పాటని ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత ఆ పాట కూడా పెట్టిసాగారు లాస్ట్లో. కాబట్టి ప్రతి భయం నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి సమర్థుడు. ఎందుకంటే ఆయనే సుపీరియర్, సుప్రీం పవర్ మన దేవుడిది. దేనికి భయపడాల్సిన అవసరత మనకి గవర్నమెంటే ఆయనకి భయపడుతుంది, దేశాలే ఆయనకి భయపడతాయి, ప్రకృతి ఆయనకి భయపడుతుంది, అసలు మృగాలు ఆయనకి భయపడుతుంది, మనుషులు ఆయనకి భయపడాలి, మరి సృష్టి అంతా ఆయనకి భయపడతారు. కాబట్టి దేని గురించి మనం భయపడాల్సిన అవసరత మనకి లేదు. కాబట్టి నిత్యము ఆయన సన్నిధిలో ఆనందించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటల్లో జీవం ఉంది, మీ మాటల్లో శక్తి ఉంది, మీ మాటల్లో ప్రభావం ఉంది. మా జీవితాల్లోనికి అది ప్రవహింపనీయండి. ఈ కొన్ని మాటలు కొందరిలోనైనా ఉజ్జీవం రగిలించేలాగున మీరు సహాయం చేయండి. మీరు మాట్లాడి, మీరు నడిపించి, మీరు మహిమ పొందుకోమని మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ బలమైన నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు తెలియచేసుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.